నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ అబ్దుల్ రెహమాన్ ఆల్ ముర్షద్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిన అవసరం లేదని చెప్పేసి, బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటే తప్ప ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు. వ్యూహాత్మక నిల్వలు మరియు ఆహార సామగ్రి తగినంతగా అందుబాటులో ఉన్నాయని చెప్పి ఆయన కువైట్లోని కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు హామీ ఇచ్చారన్నమాట. ప్రస్తుతం ఆహార నిల్వలు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మేము పరిస్థితులు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాము. అవసరమైతే తప్పితే లేకపోతే బయటకు ఎవరూ రావద్దని చెప్పి వెల్లడించారనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీకి కూడా హెల్ప్ లైన్ నెంబర్ అయితే ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేనైతే చేశానన్నా. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కానీ ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయండి. అలాగే స్క్రీన్ మీద మరొకసారి మీకోసం ఇండియన్ ఎంబసీ ప్రకటించిన హెల్ప్ లైన్ నెంబర్ను అయితే ఇస్తూ ఉన్నాను. దయచేసి అవసరం ఉంటేనే బయటికి రండి. ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో ఉన్నవారి ఇళ్లలో పనిచేసే వారికి కువైటీ యజమానులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. కాబట్టి బయట పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో తగినంత ఆహార పదార్థాలను ముందే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే కానీ ఈ యొక్క యుద్ధం ఎంతవరకు వెళుతుంది, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కాబట్టి ముందుగా బయట ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.